హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ ఇంద్రజ వెల్కమ్ టు YKTV పేపర్ అనాలిసిస్. ఎస్ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమేమి న్యూస్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఎస్ ఈవీ అమ్మకాల్లో జోష్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనూహ్యంగా పెరుగుదల. ఎస్ గల్ఫ్ సంక్షోభం, ఆయిల్ ధరల పెరుగుదలే కారణం. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం 2 నెలల్లో మరింత ఉప్పు. ఖర్చు తగ్గించుకోవచ్చన్న ఆలోచనలో వినియోగదారులు. గతం కంటే మైలేజ్, బ్యాటరీ నాణ్యతతో పెరుగుదల. ఎస్ ఇప్పుడు ఈ బైక్లు అనేవి బాగా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయని చెప్పి ఇక్కడ వేశారు. ఎస్ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 8,401 ఈవీల విక్రయాలు జరిగాయి. 2024 నుండి 2025లో 6,910 జరిగాయంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,500కు పైగా వాహనాల కొనుగోలు పెరిగింది. ఇది మార్చి వరకు లెక్క మాత్రమే. 2026-2027 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే నెలలో రికార్డు స్థాయిలో విక్రయాలు అయితే జరిగాయని చెప్పి ఇక్కడ రాశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణం గురించి చేశారు. నిప్పుల కుంటమి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. అసలు ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రతలోనే ఒక్కసారి లుక్ వేద్దాం. అత్యధికంగా నందివాడలో 47.7 నమోదైంది. అలాగే నందిగామ 47.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు. అలాగే అధిక ప్రాంతాల్లో 44 డిగ్రీల పైనే నమోదైంది. ఎస్ రికార్డు స్థాయిలో అధిక ప్రాంతాల్లో మన రికార్డు స్థాయి అయితే అయింది. డిగ్రీలు 44 డిగ్రీలు అయింది. అది బయటకు రావడానికి భయపడుతున్న జలవాసులు. ఎస్ ఇక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత మామూలుగా లేదు. భానుడి ప్రభావం అయితే బాగా ఉంది. విజయవాడలో అయితే మరి చెప్పక్కర్లేదు. అలాగే విజయవాడలో ఒకసారి చూసుకుందాం. భానుడి ఉగ్ర రూపంలో జిల్లా వాసులు బెదిరిపోతున్నారు. గురువారం కృష్ణా జిల్లాలోని నందివాడలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో 47.6 డిగ్రీలు నమోదైంది. అలాగే ఇందుకు కారణం దాదాపు అన్ని మండలాల్లో సగటున 44 డిగ్రీలు నమోదవుతోంది. ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఎస్ ఇక చూసుకున్నట్టయితే ప్రాంతాల వారీగా ఎంతెంత రికార్డ్ అయిందో చూద్దాం. అసలు ఒకసారి ఉష్ణోగ్రతలు. ఎస్ నందిగామ 47.4, కంచించర్ల 46.8, వీరులపాడు 45.9, మైలవరం 46.5, విజయవాడ పశ్చిమ 45.1, విజయవాడ తూర్పు 45.2, విజయవాడ సెంట్రల్ 45.2, విజయవాడ రూరల్ 44.8, చంద్రలపాడు 46.0, జీ కొండూరు 45.5, విస్సన్నపేట 45.0, రెడ్డిగూడెం 44.0 ఇలాగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈజీ ట్రాఫిక్ సిగ్నల్స్, త్వరలో కాల్ లెస్ జంక్షన్ల దిశగా అడుగులు. ఎస్ ప్రయోజనాత్మకంగా రమేష్ ఆసుపత్రి కూడలి ఎంపిక. ఇప్పటికే ITMS అమలు. ఇక పోలీసులు ఎక్కడున్నా సెల్ ద్వారా సిగ్నల్స్. ఎస్ పోలీసులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సెల్ ద్వారా సిగ్నల్స్ అయితే అందుతాయని చెప్పి అన్నారు. దీని పూర్తి వివరాలు లోపల ఒకసారి చూద్దాం మళ్ళీ మనం. ఎస్ ఏసీ పడకేసి GGHలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో అవస్థలు. 6.5 నెలలుగా పనిచేయని సెంట్రల్ ఏసీ. ఆపరేషన్ థియేటర్లో కూడా ఇదే పరిస్థితి. తీవ్ర ఉక్కపోతతో రోగులు, సహాయకుల ఇక్కట్లు. ఎస్ GGHలో ఏసీ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పేషెంట్లు కొంచెం చల్లదనాన్ని కోరుకుంటారు. అలాంటిది కనీసం ఆపరేషన్ థియేటర్లో కూడా ఏసీ లేకపోవడం చాలా బాధాకరం. ఎస్ పేరుకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్. ఒకసారి బ్లాక్లోకి అడుగు పెడితే ఉక్కపోతతో అల్లాడిపోతాం. మరమ్మతులకు గురి కావడం. ఆపరేషన్ థియేటర్లో సైతం ఇదే పరిస్థితి ఉండడంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ ఇక రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ఎస్ ఆపరేషన్ చేయించుకున్న రోగులకు ఏసీ గదుల్లో ఉంచడానికి కారణం వారు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడానికి. ఎస్ అందుకే ఆపరేషన్ థియేటర్లు రోగికి కేటాయించే కొన్ని వార్డుల్లో ఏసీ ఏర్పాటు చేస్తారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీనిపై ఒక అధికారిని వివరణ కోరగా కాంట్రాక్టర్ ఎవరో తమకు తెలియదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. నెక్స్ట్ జీపులతో ఫైట్. ఎస్ నిన్న చూసుకున్నట్టయితే విజయవాడ 100 అడుగుల రోడ్లో రెండు తార్లతో జీబులతో కొట్టుకోవటం అయితే జరిగింది. ఒక అమ్మాయి విషయంలో ఇది జరిగింది. ఎస్ అదేంటో ఒకసారి చూద్దాం. గురునానక్ కాలనీలో 2 యువకులు వీరంగం. ఓ అమ్మాయి కోసం జీపులతో ఢీకొని రణరంగం. జోగి రమేష్ ఓ పోలీస్ అధికారి అండతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం. ఎస్ ఎవరైతే 2 అబ్బాయిలు ఉన్నారో
వాళ్ళు ఒకరేమో జోగి రమేష్ తాలూకా అని చెప్పడం జరిగింది. అసలేంటో చూద్దాం. ఒక యువకుడి తండ్రి మాజీ మంత్రి జోగి రమేష్ బంధువు, మరో యువకుడి తండ్రి పోలీస్ అధికారికి స్నేహితుడు. ఒకరి వెనుక రాజకీయ బలం, మరొకరి వెనుక పోలీసు అండతో నడి వీధిలో రెచ్చిపోయారు. ఇద్దరి మధ్య వచ్చిన ఇగో కారణాలతో తార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటన గురునానక్ కాలనీలో జరిగింది. ఎస్, ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది నిన్ననే. కిరీటం తాకట్టు, కమిటీ ఏమైనట్టు. ఎస్, గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టు. ఎస్, ఇదే ట్విస్ట్ ఇక్కడ. పత్తా లేకుండా పోయిన నిర్వహణ కమిటీ. దేవాదాయ శాఖ విచారణకు ఎగనామం. రికార్డు రూమ్ కు తాళాలు వేసి మరి జంప్. అందుబాటులో లేమని ఫోన్లో సమాధానం. ఊరొదిలి వెళ్లిపోయిన మార్వాడి. స్థానిక కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టు పెట్టిన వ్యవహారం బయటకు రావడంతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్వహణ కమిటీ సభ్యులు అదృశ్యమయ్యారు. ముందు జాగ్రత్తగా రికార్డు రూమ్ కు తాళాలు వేసి మరీ జంప్ అయ్యారట. ఎస్, ఇక చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ పరీక్షలు సమన్వయంతో పూర్తి చేయండి. విజయవాడ. ఎస్, ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాట్లకు కూడా తావివ్వకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ పరీక్షలపై గురువారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్ 4 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. అయితే ఈ పరీక్షలు 4017 మంది హాజరు. ఈ పరీక్షలకు 4017 మంది హాజరు కావాల్సిందిగా ఉంది. అలాగే 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్, ఇక చూసుకున్నట్లయితే ఒక చేతిలో సెల్లు, మరో చేతిలో స్టీరింగ్. ఇక్కడ చూస్తున్నారా? ఎస్, ఒక చేతిలో స్టీరింగ్ పట్టుకొని ఉన్నారు, ఒక చేతితో ఫోన్ మాట్లాడుతున్నారు. ఎస్, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ నిర్వాకం. ఎస్, ఇంతమంది ప్రాణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారు. ఎస్, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం. కండక్టర్ వారించినా వినలేదు, ఆందోళన చెందిన ప్రయాణికులు. ఎస్, రైతుకు అందని మద్దతు. వ్యాపారులు, దళారులు నిలువున దోపిడీ. మొక్కజొన్న రైతులకు 100 కోట్లకు పైగా నష్టం. ఎస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మొక్కజొన్న రైతులకు 100 కోట్లు నష్టం కలిగిందని చెప్పి ఇక్కడ రాశారు. రబీ మొక్కజొన్న రైతులకు మార్కెట్లో మద్దతు కరువైందట. అలాగే ఆశించిన దిగుబడులు వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర దక్కలేదు. అలాగే మద్దతు ధర ఇచ్చిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ముందుకు రాలేదు. బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు, దళారుల దందాకు అంతు లేకుండా పోయింది. రైతులను నిలువున దోపిడీ చేస్తున్నప్పటికీ కట్టడి చేయాల్సిన పాలకులు చేతులెత్తేశారు. మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులు 100 కోట్లకు పైగా నష్టపోయారు. ఎస్, ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రైతు ఫోటో వేశారు. ఎస్, 1.73 లక్షలు నష్టపోయా. అసలు ఈయన ఆవేదన ఏంటో ఒక్కసారి చూద్దాము. 8 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న వేశాను. ఎకరానికి 30 క్వింటాళ్లకు తగ్గటం దిగుబడి వచ్చింది. పంట చేతికి వచ్చిన తరుణంలో మార్కెట్ బాగా పడిపోయింది. అలాగే ధర దిగజారి మద్దతు దొరకలేదు. వ్యాపారులకు క్వింటా 1680ల వంతున అమ్ముకోవాల్సి వచ్చింది. కేవలం మద్దతు అందకపోవటం వల్ల 1.73 లక్షలు నష్టపోయాను అని చెప్పి ఇక్కడ కటిక నాగేశ్వరరావు పెనుగంచి ప్రోల్ నుంచి ఒక రైతు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మద్దతు ధర అందించాలి అని చెప్పి ఇంకొక రైతు పద్మాల నాగేశ్వరరావు పెనుగంచి ప్రోల్. ఎస్, మద్దతు ధరలు ప్రకటించి చేతులు దులుపుకోవటం కాదు, ఆ మద్దతు ధర రైతులకు సజావుగా అందేలా చూడాలి. ప్రభుత్వాలు మద్దతు ఇస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది. కోతలు నూర్పిల్లప్పుడే ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలు తెరవాలి. అప్పుడే వ్యాపారుల, దళారులు దోపిడీకి అడ్డుకట్టపడుతుంది. ఈ దశగా పాలకులు చర్యలు తీసుకోవాలని చెప్పి మన పద్మాల నాగేశ్వరరావు గారు అయితే పేర్కోవటం జరిగింది. ఎస్, సిటీ సెక్యూరిటీ నూతన భవనాలు ప్రారంభం. ఎస్, ఎన్టీఆర్ సర్కిల్ సిటీ ఆర్డర్ రిజర్వ్డ్ గ్రౌండ్ లో నూతనంగా నిర్మించిన సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, స్టోర్ రూమ్,
వర్క్ షాప్, డాగ్ హ్యాండ్లర్స్, రెస్ట్ రూమ్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నగర రక్షణ భద్రతలతో సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ విభాగాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ కి ఒక గ్రౌండ్ లో నూతనంగా సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ అయితే డిటెక్షన్, డిస్పోజల్ అండ్ స్టోర్ రూమ్ అయితే నిర్మించడం జరుగుతుంది. దానికి శంకుస్థాపన చేస్తారు మన ఎస్పీ రాజశేఖర్ బాబు గారు. ఇక కొండవీడు కోటకు రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచండి, కేంద్ర మంత్రి గడ్కరీ. పల్నాడులోని చారిత్రాత్మక కొండవీడు కోటకు రోడ్డు కనెక్టివిటీని మరింతగా మెరుగుపరిచేందుకు కేంద్రం నుంచి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే కొండవీడు కోటకు రోడ్డు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు 2 కీలకమైన 4 లేన్ స్పూర్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఇకపోతే సమన్వయంతో పనిచేయండి విద్యార్థులు. ఇది ఇందాక మనం చూసుకున్నాము, 10th పరీక్షలు స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఎగ్జామ్ కి మళ్ళీ విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు ఉండాలని అధికారులు ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే కమిటీ ఏమైనట్టు ఇందాక మనం చూసుకున్నాము, గురువారం విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు రికార్డుల గురించి ఫోన్లో ప్రశ్నిస్తే తాము అందుబాటులో లేమని సమాధానం చెప్పారు. ఏదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం తాకట్టు పెట్టారో వాళ్ళు వివరణ ఇచ్చారు, మేము అందుబాటులో లేము అని చెప్పి ఫోన్ ద్వారా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న ప్రధాని మోదీ. దేశం కోసం, ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిత్యం శ్రమిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం పెనుగొంచిప్రోలు వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. శ్రీ కంఠమనేని ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి దేశద్రోహులు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సత్యకుమార్ యాదవ్ ఖండించారు. అలాగే నిజమైన దేశద్రోహులు కాంగ్రెస్ వారే అనే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇకపోతే కొండవీడు కోటకు రోడ్డు కనెక్టివిటీ. ఆల్రెడీ ఇది మనం చదివాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒడిశా కార్మికుడిపై 1 టౌన్ లో దుండగుల దాడి. ఇదేంటో చూద్దాం ఒకసారి. 25,000 కొట్టేసిన వైనం, జరధా పిఎస్ లో 0 FIR. విజయవాడ 1 టౌన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఒడిశా కార్మికుడిపై దాడి చేసి 25,000ను దోచుకున్నారు. దీనిపై ఒడిశా రాష్ట్రంలో 0 FIR నమోదై తాజాగా విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. ఒడిశాలోని గంజాయి జిల్లా జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన బులు గౌడ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని సిమెంట్ కర్మాగారంలో పనికి వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 5వ తేదీన స్వగ్రామానికి రైల్లో బయలుదేరాడు. మార్గ మధ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగాడు. భోజనం చేయడానికి కాళేశ్వరం మార్కెట్ వైపునకు వచ్చాడు. అక్కడ 3 గుర్తు తెలియని వ్యక్తులు బులుగౌడపై దాడి చేసి 25,000 దోచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు విజయవాడకు బదిలీ చేయడం జరిగింది. అలాగే దుర్గగుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నేడు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరగబోతుంది దుర్గగుడిలో. దుర్గామలేశ్వర దేవస్థానంలో ప్రతి నెల శుద్ధ షష్ఠి తిథి నాడు దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ శుక్రవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. సో అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. అలాగే పెన్షన్ కార్యాలయానికి వేసవి సెలవులు. ఇకపోతే పెన్షన్ తీసుకునే వాళ్ళకి వేసవి సెలవులు ప్రకటించారు. ఆ కార్యాలయానికి, పెన్షన్ కార్యాలయానికి ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి నారాయణరావు, బి విష్ణువర్ధన్ ప్రకటించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కుల బహిష్కరణ కథ సుఖాంతం. రెడ్డిగూడెంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అదేంటో ఒకసారి చూద్దాం. శ్రీరాంపురం గ్రామంలో కుల బహిష్కరణ వ్యవహారం ఎట్టకేలకు
సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుందని కుల పెద్దలు చీపి మల్లయ్య కుటుంబాన్ని వెలివేయడం తీవ్ర సంచలనంగా మారింది. కుల పెద్దలు తీరుతో విసిగిపోయిన మల్లయ్య పోలీసులను ఆశ్రయించి 10 మంది పెద్దలపై కేసు పెట్టాడు. దీంతో తహసీల్దార్ కె సుశీలాదేవి, సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ ఎస్ శ్రీను బాధితులను, కుల పెద్దలను తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం రాత్రి పిలిచి చర్చలు జరిపారు. కుల పెద్దలతో బాధితులు చేతులు కలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించడం అయితే జరిగింది. అలాగే పరారీలో పరస సరిహద్దులు దాటేసినట్టు అనుమానం. అసలు ఇదేంటో ఒకసారి చూద్దాం. గాంధీ నగరంలోని రామా థియేటర్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు పరాస కృష్ణ కుటుంబంతో సహా పరారయ్యాడు. శ్రీనగర్ కాలనీలోని 3వ వీధికి చెందిన చావ వెంకటరత్నంపై కృష్ణ కత్తితో దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. వెంకటరత్నంపై దాడి జరిగిన వెంటనే మొగల్రాజ్పురం ఇంట్లో ఉన్న కృష్ణ భార్య తాళాలు వేసుకొని పారిపోయింది. రైట్, ఇంతాక మనం చూసుకున్న మెయిన్ లో ఈజీ ట్రాఫిక్ సిగ్నల్ అని, దీని గురించి ఒక్కసారి వివరంగా చదువుదాం. విజయవాడ నగరంలో ఉన్న కూడళ్లను కాప్ లెస్ గా తయారు చేయడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రమేష్ ఆసుపత్రి కూడల్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. అలాగే విజయవాడ నగరంలో మొత్తం 83 కూడళ్లు ఉన్నాయి. ఈ మొత్తం కూడల్లో ITMS ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద సిగ్నల్ లైట్లను అమర్చుతున్నారు. ప్రస్తుతం 17 కూడల్లో ITMS కింద సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేశారు. 28 కూడల్లో త్వరలో ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయట. ఎక్కడున్నా సిగ్నల్ ఇచ్చేలా ప్రస్తుతం కూడల్లో ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించడానికి ఒక పక్కన కంట్రోల్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఒక కానిస్టేబుల్ గాని హోమ్ గార్డ్ గాని కంట్రోల్ ప్యానెల్ నిర్వహిస్తూ సిగ్నల్స్ ఇస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడల్లో లేకపోయినా సిగ్నల్స్ ను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు సెల్ ఫోన్ ద్వారా రెడ్, గ్రీన్, ఆరెంజ్ సిగ్నల్స్ ఆపరేట్ చేయొచ్చు. ప్రస్తుతం ట్రాఫిక్ వ్యవస్థను నిర్వహించడానికి AI టూల్ ను ఉపయోగిస్తున్నారు. దీనికి అనుసంధానంగా వెబ్ లింక్ ను తయారు చేశారు. ఇక పోలీసులు అక్కడ ఉండి సిగ్నల్ మార్చడానికి అట్లా లేకుండా జస్ట్ వాళ్ళ ఫోన్ లో రెడ్, గ్రీన్, ఎల్ఓఈ పెట్టొచ్చు అనమాట. సో AI పరికరాన్ని వాడి దీన్నైతే ఈ టెక్నాలజీని వాడుతున్నారు. రైట్, పండుగల మహానాడు నిర్వహిస్తా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు మహానాడును పెద్ద పండుగ మాదిరిగా చేసుకుంటారు. మనం ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం మహానాడు ఏ విధంగా చేసుకుంటారు. కానీ ఈసారి డిజిటల్ పద్ధతిలో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అలాగే ఎమ్మెల్యే గద్దె పడమట అశోక్ నగర్ లోని తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ క్లస్టర్లతో వర్చువల్ మహానాడు నిర్వహణపై సమావేశం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ మహానాడు అంటే పండుగ లాంటిదని తెలిపారు. ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితిలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే మహానాడు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నిజం మాట్లాడినందుకే డాక్టర్ పై వేధింపులు. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు అనురాధ. వైసీపీ పాలనలో దళిత సోదరులు నరక యాతన అనుభవించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల మరణించిన డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం 5వ డివిజన్ RCM చర్చి వద్ద నుంచి సున్నపట్టిల సెంటర్ వరకు గురువారం రాత్రి శాంతియుత కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. RCM చర్చి సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధలు పాల్గొన్నారు. ఇకపోతే ప్రమాదకరంగా మ్యాన్ హోల్ మూత. RR గార్డెన్స్ రోడ్ లో VMC సిబ్బంది మరమ్మతుల నిమిత్తం మ్యాన్ హోల్ మూతను తీసి వదిలేయడంతో ప్రమాదకరంగా మారింది. ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఎవరైనా చూసుకోకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా పడిపోతారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకుండా తెరిచిన మ్యాన్ హోల్. ఆటోనగర్ లో పగిలిన UGD పైప్ లైన్. రోడ్డుపైకి మురుగునీరు, ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఆటోనగర్
సన్ లైట్ సెంటర్ లో గురువారం ఉదయం యూజీడీ పైప్ లైన్ పగలటంతో మురుగునీరు రోడ్డుపైకి వచ్చి దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే సన్ లైన్ సెంటర్ 100 అడుగుల రోడ్డుతో పాటు పలు అంతర్గత రోడ్లపై ఈ డ్రైనేజీ నీరు ప్రవహించడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇమేజ్ కూడా ఇక్కడ వేశారు చూడండి. యూజీడీ పైప్ లైన్ పగిలి రోడ్డుపై నీరు ఎలా వచ్చిందో. అలాగే నెక్స్ట్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతం చేద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో నగర ప్రజలందరూ భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి గురువారం సంబంధిత శాఖాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న కమిషనర్ ధ్యాన చంద్ర విజయవంతంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై శాఖాధిపతులకు కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే శివారు కాలనీలో వీధి కుక్కల బెడద, భయాందోళనలో ప్రజలు. గడిచిన 3 నెలల్లో పలువురు చిన్నారులకు గాయాలు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే మనం చాలానే చూసాం. కుక్కల కాటుకు చాలా మంది పిల్లలు మరణించడం కూడా జరిగింది. 3వ డివిజన్ నాగార్జున నగర్, విజయలక్ష్మి కాలనీ, కరెన్సీ నగర్ కాలనీ, శ్రీరామచంద్ర నగర్, కనకదుర్గ నగర్, గణేష్ నగర్ ఇలాగా కొన్ని కాలనీల్లో వీధి కుక్కలు బెడద ఎక్కువగా ఉంది. ఈ కాలనీల్లో మెయిన్ అంతర్గత రోడ్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయానికి గురిచేస్తున్నాయి. ఇవి కాలనీలోని ఖాళీ స్థలాలను నివాస స్థావరాలుగా మార్చుకున్నాయి. రాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ స్థానికులను భయానికి గురిచేస్తున్నాయి. ఇవి తరచుగా కొట్లాడుకుంటూ ఉంటాయి. ఇక్కడ చూసారా, చాలా కుక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. కనకదుర్గ నగర్లో గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు. రైట్. ఇక్కడ రాణిగారి తోట 10th విద్యార్థులకు సత్కారం. రాణిగారి తోటలో గురువారం సాయంత్రం 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు 18వ డివిజన్ అధ్యక్షుడు కొక్కెర తిరుపతయ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థులు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించడం, వారిని ఈ కార్యక్రమం ద్వారా అభినందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల వద్ద పరదాలు ఏర్పాటు. ఇమేజ్ అయితే చూడండి. ఎండలకి అన్నా క్యాంటీన్లో కూడా పరదాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం అన్నా క్యాంటీన్ల వద్ద నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక నగర పరిధిలోని అన్నా క్యాంటీన్ల ముందు ప్రజలు ఎండలో ఇబ్బందులు పడకుండా తాత్కాలిక నీడ ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నగరంలోని 11 అన్నా క్యాంటీన్ల వద్ద విఎంసీ సిబ్బంది ప్రత్యేకంగా తాత్కాలికంగా నీడ కల్పించే ఏర్పాట్లు పూర్తిగా చేశారని తెలిపారు. అలాగే ప్రజల ఆరోగ్య సౌకర్యార్థం మా ప్రాధాన్యతని అని తెలిపారు. కమిషనర్ ధ్యాన చంద్ర ఇలా ప్రకటించడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లే కాదు, ట్రాఫిక్ దగ్గర కూడా, ట్రాఫిక్ నిలిచిన చోట కూడా పైన ఇలాగా తెరలు అయితే కట్టడం జరిగింది. రైట్. జంతు సంక్షేమ చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు. జంతు సంక్షేమ చట్టాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎం హనుమంతరావు, డీసీపీ కేజీవి సరిత స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో బక్రీద్ సందర్భంగా జంతు వధపై చట్టపరంగా చేయకూడదనే అంశాలపై జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. లైసెన్స్ లేని వధశాలలో లేదా అనుమతి లేని ప్రదేశాల్లో పశువులను వధించకూడదని స్పష్టం చేశారు. బక్రీద్ సందర్భంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇకపోతే వైసీపీ రక్త చరిత్రను ప్రజలు మర్చిపోరు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ రక్త చరిత్రను ప్రజలు మర్చిపోలేరని, అమరావతి అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే గురువారం గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలన అరాచకాలు, విధ్వంసాలు, హత్య రాజకీయాలతో నిండిపోయిందని అన్నారు. పరిటాల రవి హత్య నుంచి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయాలని అడిగిన సొంత చెల్లిని
కోర్టుల చుట్టూ తిప్పుతూ మరోవైపు తమ్ముడిని సమర్థించడం జగన్కే చెల్లిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాన్ని ఉపయోగించుకున్న చరిత్ర వైసీపీదని విమర్శించారు. సహజ వాయువు వెలికితీసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. కృష్ణా జిల్లా కాజా ప్రాంతంలోని ఓఎన్జీసీ కనుగొన్న కాజా బ్లాక్ పరిధిలోని చమురు సహజ వాయువు వెలికితీసే పనిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు ప్రకటించారు. అలాగే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసి చమురు సహజ వాయువు వెలికితీసే కాజా బ్లాక్ ను వేదాంత కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తున్నట్లు వస్తున్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడూరు, మచిలీపట్నం, పామరు పరిసర ప్రాంతాల్లో ఓఎన్జీసీ కనుగొన్న 114.93 పరిధిలో ఉన్న చమురు సహజ వాయువు కాజా బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటు కంపెనీకి అప్పగించడం సరికాదని ఆయన సూచించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మధుమేహం బారిన పడద్దు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలి. ఆంధ్రజ్యోతితో జీజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి కె ఇంద్రాదేవి. మధుమేహాన్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మన ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకుంటే ఈ మధుమేహం వ్యాధి నుంచి బయటపడొచ్చు అని చెప్పి ఇక్కడ రాసింది ఇంద్రాదేవి గారు చెప్పడం జరిగింది. అలాగే ఒక చేతిలో ఇంతాక మనం చూసుకున్నాం, ఒక చేతిలో సెల్ ఫోన్, మరో చేతిలో స్టీరింగ్. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ ఉన్నతాధికారులు పదే డ్రైవర్లకు, కండక్టర్లకు హితబోధ చేస్తున్నప్పటికీ కొందరు అద్దె బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణించే ప్రయాణికులందరి ప్రాణాలు బస్ డ్రైవర్ చేతిలో ఉన్నాయని అతనికి తెలిసినప్పటికీ ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఉమ్మడి కృష్ణా జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా కోడూరు నుంచి ఏపీ 16 టీజే నెంబరు గల ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ కేవి రావు, కండక్టర్ వైఎల్ బాబు ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన జరిగింది. ఇక్కడ చూసుకుంటున్నాం చూడండి, ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఉన్నారు, ఒక చేతితో స్టీరింగ్. ఇక్కడ చూస్తే 22 కేజీల గంజాయి స్వాధీనం, 6 నిందితుల అరెస్ట్. అక్రమంగా గంజాయి కలిగి ఉన్న 6 వ్యక్తులను కొత్తపేట పోలీసులు గురువారం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వివరాల ప్రకారం కొత్తపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిప్రసాద్ కు వైఎస్ఆర్ కాలనీ న్యూ బ్లాక్ వద్ద అక్రమంగా కొంతమంది వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం వచ్చింది. ఈ మేరకు ఎస్ఐ హరిప్రసాద్ తన బృందంతో 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫోటో చూసుకున్నట్టయితే ఇది కూడా చూడండి. వీళ్ళు మెగా మూవీకి పవర్ క్లాప్. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో వాల్తేరు వీరయ్య తర్వాత రూపుదిద్దుకోబోతున్న చిత్రం మెగా 158 వర్కింగ్ టైటిల్. ఇంకా వర్కింగ్ టైటిల్ అయితే ఇంకా పెట్టలేదు. గురువారం ప్రారంభమైంది. హీరోయిన్ అనస్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ వెంకటగే నారాయణ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ తోని క్లాప్ ఇవ్వగా సుస్మిత కొనదిల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే వివి వినాయక్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. బి గోపాల్, కోదండరామిరెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. ఇక్కడ అంచనాలు పెంచుతున్న నాగబంధం. నెక్స్ట్ పేపర్కి వెళ్దాము. సాక్షి పేపర్ ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్ చూసుకున్నట్టయితే అక్రమాలు దిట్ట, పగిలిన పుట్ట.
డిఎస్సి 2025లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వాపోతున్న అభ్యర్థులు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్, జోన్ 2 టీజీటీ తెలుగులోనూ 6వ ర్యాంకు. టెట్ డిఎస్సి నిర్వహణలో కీలక విధుల్లో పాల్గొన్న వైనం పలువురికి ముందుగానే పేపర్ అందినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోర్టు తీర్పును పట్టించుకొని విద్యాశాఖ, రిజర్వేషన్ల అమల్లోనూ అక్రమాలు, అడిగిన వారికి బెదిరింపులు. స్పోర్ట్స్ కోటాలో మాస్టర్ మైండ్ అక్రమాలు, బయటపడ్డ బేరసారాల కాల్ రికార్డులు. న్యాయస్థానాలు సైతం తప్పుదోవ పట్టిస్తున్న పాఠశాల విద్యాశాఖ శాప్ ఉన్నత స్థాయి విచారణకు బాధితులు డిమాండ్. డిఎస్సిలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డిఎస్సి ప్రక్రియ చూసిన ఎస్సీఈఆర్టీ నుంచి ఈ దారుణాలు జరిగాయని అభ్యర్థుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజిటల్ విభాగంలో పనిచేస్తున్న 2 కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డిఎస్సి ప్రశ్నలు లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక వీరిలో ఒకరికి డిఎస్సిలో టాప్ మార్కులు రావడంతో పాటు సోషల్ స్టడీస్ లో కృష్ణా జిల్లా టాపర్ గా అయితే రావడం జరిగింది. సో అది వచ్చాక ఈ స్కామ్ వెలుగు చూశాక వీరిద్దరిని విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రైట్, ఈ ప్రశ్నలకు బదులేది? చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై వైఎస్ జగన్ నిలదీతపై సమాధానం కరువు. అమరావతిలో చంద్రబాబు అవినీతిపై సూటి ప్రశ్నలు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డగోలు వాదనలు. కాగ్ వంటి కేంద్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు చూపి ప్రశ్నించుగా గప్చొప్ప. హత్య రాజకీయాలపై, అమరావతిలో లూటీపై, హామీలు ఎగ్గొట్టడంపై నో కామెంట్. వ్యక్తిత్వ హననం చేస్తూ చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని జగన్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే బీజేపీ కసరత్తు. పెద్దల సభలో పై చేయికి బీజేపీ కసరత్తు. మరో 10 సీట్లు సాధిస్తే సొంతంగా మెజార్టీ మార్కును దాటే అవకాశం. మొత్తంగా 15 స్థానాలు లభిస్తే ఎన్డీఏకు 3/2 ఆధిక్యం. జమిలీ ఎన్నికలు, యూసీసీ డీలిమిటేషన్ వంటి బిల్లుకు ఇది తప్పనిసరి. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్దల సభకు నగారా. 12 రాష్ట్రాల్లో 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1న నోటిఫికేషన్, 18న పోలింగ్. అదే రోజు ఓట్లు లెక్కింపు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పారని పింఛన్లు రద్దు చేస్తారా అనే క్వశ్చన్ అయితే ఇక్కడ రేస్ చేయడం జరిగింది. పింఛన్ ప్రభుత్వ దానం కాదు, గౌరవప్రదమైన జీవనం కోసం ఇచ్చే సామాజిక ప్రభుత్వ హక్కు. అధికారులకు హైకోర్టు చివాట్లు. పిటిషనర్లకు పెన్షన్ చెల్లించాలని ఆదేశాలు. ఉత్తర్వుల్లో 2019 వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రస్తావన. ఇక చూసుకున్నట్టయితే ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి. స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు, అనూహ్యంగా పెరిగిన వడగాల్పులు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి. తణుకులో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత. పాలకులలో రొయ్యలు రోడ్డుపై వేసి మెడలో ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న ఆక్వా రైతులు. ఇదేంటో ఒకసారి చూద్దాం లోపల. డల్లాస్ టెక్నాలజీస్ అంటే ఎంత ప్రేమో. సెట్ బ్యాక్లు సడలించి మరి విశాఖలో అదనంగా 2270.88 చదరపు మీటర్ల కేటాయింపు. ఇప్పటికే 2016లో మధురవాడ హిల్ నెంబర్ 2లో 7774.90 చదరపు కిలోమీటర్లు కేటాయింపు. అంతర్జాతీయ క్రిమినల్ కేసులున్న కిలారు సునీల్ డల్లాస్ టెక్నాలజీస్ లో డైరెక్టర్. చంద్రబాబు సర్కార్లో కీలక వ్యక్తి, అనుచరుడిగా గుర్తింపు. ఈయన భవనాన్ని టీసీఎస్ కు లీజుకిస్తూ 2024లో ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అలాగే ఇకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి. స్థానిక సంస్థల కోసం 4.5 నెలల క్రితం కేంద్రం 1026 కోట్లు విడుదల చేసింది. అలాగే వాటిని ఇతర అవసరాలకు వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. అలాగే బకాయిల కోసం సిబ్బంది హెచ్చరికతో 2 జిల్లాల్లో 34.12 కోట్లు విడుదల చేశారని ఇక్కడ సాక్షి పేపర్లో ప్రచురించడం అయితే జరిగింది. రైట్, చీకటి మింగిన సూర్యుడు. నేడు రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ ఆర్టికల్ అయితే వేయటం జరిగింది.
పేదవాడి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు. రాజీ అన్నది ఆయనకు తెలీదు. ఎందరి సమస్యలో ఎంతో చాకచక్యంగా పరిష్కరించేవాడు రాజారెడ్డి అని చెప్పి ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. రైట్. ఇంటి బంగారం ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందా? దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి అని చెప్పి ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఎస్, పెద్దల సభలో పై చేయికి బీజేపీ కసరత్తు. 12 మంది బీజేపీకి చెందిన వారే ఉండటం గమనార్హం. అలాగే మరో 10 సీట్లు సాధిస్తే సొంతంగా మెజార్టీ మార్కును దాటే అవకాశం ఉందని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఎస్, మహిళా భద్రతపై హోంమంత్రి నిర్లక్ష్యం. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, అలాగే ఈ విషయంలో హోంమంత్రి తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. అలాగే హోంమంత్రి సొంత నియోజకవర్గమైన అనకాపల్లి జిల్లా పాయకాపురపేటలో 11 ఏళ్ల దళిత బాలికపై జరిగిన అకృత్యంపై ఆమె మండిపడ్డారు. బాలికను దారుణంగా హింసించడంతో ఆమె గట్టిగా అరిచిందని, ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడం జరిగింది. అలాగే ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రభుత్వ స్కూలా టీడీపీ కార్యాలయమా? సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతల చట్ట విరుద్ధ పనులు. పుట్టినరోజు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు యథేచ్ఛగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి ఇక్కడ వార్త అయితే ప్రచురించడం జరిగింది. రైట్. రాష్ట్రంలో స్థిరంగా విద్యుత్ సరఫరా. వేసవి దృష్ట్యా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ను అందుకునేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేవీ జయానంద్ తెలిపారు. రాష్ట్ర గ్రిడ్ ఈ నెల 21న అత్యధికంగా 288.9 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగాన్ని నమోదు చేసిందని వెల్లడించారు. ఎస్ రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే దళిత బాలికపై లైంగిక దాడికి యత్నం. పోలీసులకు బాధితురాలు తల్లి ఫిర్యాదు. బాలికపై బాబాయి లైంగిక దాడి. విజయ్ కేబినెట్ లోకి మరో 2 మంత్రులు. వీసీకే ఐయుఎంఎల్ భాగస్వామ్యం. రోడ్డున పడ్డ రొయ్యో అని చెప్పి ఇక్కడ మనం మెయిన్ లో చూసాము. ఆక్వా రైతులు నిరసన అయితే వ్యక్తం చేశారు. రోడ్డు మీద రొయ్యలు వేసి మెళ్ళలో ఉరితాడు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్. ఇది రోజు పేపర్ అనాలిసిస్. తిరిగి రేపు కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.